నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. కోల్కతా అంటే గుర్తుకు వచ్చేది హౌరా బ్రిడ్జ్, రవీంద్రనాథ్ ఠాగూర్ భవనం, హౌరా రైల్వే స్టేషన్, లక్కపిడతల వంటి ఇల్లు, శ్రామిక జీవులు, వారి ప్రయాణానికి అనువైన ట్రామ్ వాహనాలు. ట్రామ్ వాహనాలంటే చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మల్లా ఉండే రైళ్లు అని కూడా అర్థం ఉంది. ఇవి 2-3 బోగీలతో ఎలక్ట్రిక్ పవర్ను వినియోగించుకుని మీటర్ గేజ్ పట్టాలపై పరుగులు తీస్తూ ఉంటాయి. కోల్కతా ప్రజా రవాణాలో తిరుగులేని, మరచిపోలేని గుర్తుగా మిగిలిపోయాయి. 150 ఏళ్ల క్రితం బ్రిటిషర్లు ప్రయాణం చేయడం కోసం ట్రామ్లను తీసుకొచ్చారు. అయితే మొదట్లో ఈ ట్రామ్లను గుర్రాలు లాగేవి. బ్రిటిషర్లు, వారి అధికారులు మాత్రమే వీటిని వినియోగించేవారు. ఆ తరువాత కాలంలో క్రమంగా మార్పులు చోటు చేసుకున్నాయి. గుర్రాల స్థానంలో స్టీమ్ ఇంజన్లు, ఆ తర్వాత ఎలక్ట్రిక్తో నడిచే ట్రాములు అందుబాటులోకి వచ్చాయి. మార్పులు చేర్పులు జరుగుతూ కోల్కతాలో తనదైన ముద్రను వేసుకున్న ట్రామ్లు ఇక రోడ్లపై కనిపించవని మమతా ప్రభుత్వం స్పష్టం చేసింది. ట్రామ్లను దశల వారీగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రజలు మాత్రం ఈ ప్రకటనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజలు మెచ్చిన ఈ ట్రాముల కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కోల్కతా అంటే హౌరా బ్రిడ్జి ఎలా గుర్తుకు వస్తుందో ప్రజా రవాణా వాహనాలైన ట్రామ్లు కూడా అంతే గుర్తుకు వస్తాయి. ఇప్పుడంటే బస్సులు, కార్లు, మెట్రోలు అందుబాటులోకి వచ్చాయి. కానీ ఒకప్పుడు ప్రజలు ఒక చోట నుంచి మరో చోటికి ప్రయాణం చేయడానికి ఈ ట్రామ్లు మాత్రమే అందుబాటులో ఉండేవి. రోజుకు వేలాది మందిని ట్రామ్లు చేరవేసేవి. ట్రామ్లో ప్రయాణం ఛార్జీలు కూడా తక్కువే కావడంతో సాధారణ ప్రజలు, కార్మికులు ఎక్కువగా ఈ ట్రామ్లను వినియోగించారు. కార్లు, ఓలా, మెట్రోలు అందుబాటులోకి వచ్చినా సరే ట్రామ్ ప్రయాణానికి ఎలాంటి ఢోకా లేదు. మరెందుకు మమతా ప్రభుత్వం ట్రామ్లకు స్వస్తి పలికింది? కారణాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ట్రామ్ రవాణా వ్యవస్థను తీసుకురావాలనే ఆలోచన బ్రిటిష్ ప్రభుత్వానికి 1870లోనే వచ్చింది. వెంటనే కోల్కతాలో సర్వేను నిర్వహించి 3 ఏళ్ల కాలంలోనే రోడ్డుపై పట్టాలు వేశారు. కోల్కతా సీల్డా నుంచి ఆర్మేనియా ఘాట్ వరకు అంటే 3.9 కిలోమీటర్ల ప్రయాణం కోసం ట్రామ్లను తీసుకొచ్చారు. ఈ 3.9 కిలోమీటర్ల ప్రయాణం కోసం గుర్రాలను వినియోగించారు. అంటే ట్రామ్ పట్టాలపై పరిగెత్తినా వాటిని లాగేది మాత్రం గుర్రాలే. అయితే ఇవి కేవలం బ్రిటిష్ అధికారులు, పాలకులు ప్రయాణం కోసమే వినియోగించారు. సామాన్యులు ప్రయాణానికి వీటిని దూరం పెట్టారు. మరి సామాన్యులకు ఎప్పటి నుంచి ట్రామ్ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి? ఫిబ్రవరి 24న ట్రాములను ప్రారంభించిన బ్రిటిషర్లు అదే ఏడాది నవంబర్ వరకు మాత్రమే నడిపించారు. అయితే గుర్రాలతో ట్రాములను నడపడం కష్టంగా మారింది. గుర్రాలు ఎటు పడితే అటు పరుగులు తీసేవి. వాటిని కంట్రోల్ చేయడం కష్టంగా ఉండేది. వీటి ప్రయాణానికి ఏమైనా అడ్డొచ్చినా వాటిని చూసుకోకుండా పరుగులు తీయడంతో పలు ప్రమాదాలు కూడా జరిగాయి. గుర్రాలతో పాటు ఇతర వాహనాలు కూడా తరచుగా ప్రమాదాలు గురవుతూ ఉండేవి.
సక్రమంగా వీటిని నడపలేమని భావించిన బ్రిటిష్ ప్రభుత్వం వీటిని అదే ఏడాది నవంబర్లో పక్కన పెడుతున్నట్లు ప్రకటించింది. అయితే ఈ పక్కన పెట్టడం అనే అంశం కేవలం తాత్కాలికమే. దాదాపు 7 ఏళ్ల పాటు బ్రిటన్ ప్రభుత్వం ట్రాములపై పరిశోధన చేసింది. సరికొత్త మార్పులు చేసి 1880లో పట్టాలు ఎక్కించారు. అదే సమయంలో ట్రాముల నిర్వహణ కోసం లండన్లో కోల్కతా ట్రామ్వేస్ కంపెనీ పేరుతో ఓ సంస్థ రిజిస్టర్ అయింది. ఈ సంస్థ 1880 నుంచి ట్రామ్ సర్వీసులు నిర్వహిస్తూ వచ్చింది. 1880లోనే ట్రామ్ ప్రయాణానికి అవసరమైన మీటర్ గేజ్ పట్టాలను ఏర్పాటు చేశారు. 1880లో మీటర్ గేజ్పై గుర్రాల సహాయంతో ట్రాములను నడిపించారు. దాదాపు 2 ఏళ్ల పాటు గుర్రాలే ఇంజన్లుగా మారాయి. 1882లో గుర్రాల స్థానంలో స్టీమ్ ఇంజన్లు ప్రవేశపెట్టారు. స్టీమ్ ఇంజన్ల సహాయంతో ట్రామ్లను నడిపించారు. స్టీమ్ ఇంజన్లు సమర్థవంతంగా పనిచేశాయి. కోల్కతా ట్రామ్వేస్ కంపెనీ సంస్థ సక్సెస్ఫుల్ కంపెనీగా పేరు నమోదు చేసుకుంది. పద్దెనిమిది 1882లో స్టీమ్ ఇంజన్లు ట్రామ్లకు అనుసంధానించగా 1900 నుంచి స్టీమ్ ఇంజన్ల ప్లేస్లో ఎలక్ట్రిక్ ఇంజన్లను ప్రవేశపెడుతూ వచ్చారు. సీల్డా నుంచి ఆర్మేనియా ఘాట్ వరకు 3.9 కిలోమీటర్ల నుంచి మొదలైన ప్రస్థానం వరుసగా పెరుగుతూ వచ్చింది. 43 సంవత్సరాల్లో ట్రామ్లను కోల్కతా నుంచి హౌరా వరకు పెంచారు. 3.9 కిలోమీటర్ల మార్గం నుంచి 70 కిలోమీటర్ల వరకు విస్తరించారు. విస్తరణ పెరగడంతో ప్రయాణికుల సంఖ్య కూడా భారీగా పెరిగింది. మరో 17 సంవత్సరాలు గడిచేసరికి కోల్కతా, హౌరా మొత్తం ట్రామ్ సర్వీసులు తిరగడం మొదలుపెట్టాయి. 2-3తో మొదలైన ట్రామ్ల సంఖ్య 1960కి వచ్చేసరికి 450కి చేరింది. నగరంలో ఎటు చూసినా ట్రామ్లే తిరుగుతూ కనిపిస్తుండేవి. ఏ సర్వీస్ చూసినా ప్రయాణికులతో కిటకిటలాడుతూ వచ్చింది. స్వతంత్రం తర్వాత అవకాశాలు పెరగడం, కార్మికులు ఉపాధి కోసం వివిధ ప్రాంతాలకు ఈ ట్రామ్లలోనే వెళ్లొస్తుండేవారు. ప్రయాణ ఛార్జీలు కూడా తక్కువే కావడం కలిసి వచ్చిన అంశం. 1969 వరకు ట్రామ్లకు స్వర్ణయుగమని చెప్పాలి. ఏమైందో తెలియదు. 1970 నుంచి ఆదరణ తగ్గడం మొదలైంది. 1970 అక్టోబర్లో హౌరాలోని బంధాఘాట్లోను, 1971 డిసెంబర్లో శివపూర్లోను ట్రామ్లను నిలిపివేశారు. ఈ ప్రాంతంలో పర్యాటకులు, కార్మికులు ఎక్కువగా ప్రయాణాలు చేసేవారు. కానీ హఠాత్తుగా ట్రామ్లను మూసివేయడంతో కొన్నాళ్లు ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఆ తర్వాత ప్రత్యామ్నాయ ప్రయాణ సాధనాలకు అలవాటు పడ్డారు. మే నెలలో కోల్కతాలోని నిమ్తాలా ఘాట్లోని ట్రామ్కు స్వస్తి పలికారు. ట్రామ్లను నిలిపివేయడానికి అప్పటి ప్రభుత్వం వివిధ రకాలైన కారణాలు చెప్పింది. ప్రత్యామ్నాయ ప్రయాణ సౌకర్యాలు అందుబాటులోకి రావడం, టాక్సీలు అప్పుడప్పుడే రోడ్డెక్కడంతో ప్రజల నుంచి ఆదరణ తగ్గిపోయిందని ప్రభుత్వం తెలిపింది. 1948లో బెంగాల్ ప్రభుత్వం బస్సులను తీసుకురావడం, క్రమంగా బస్ సర్వీసులను పెంచడం, ట్రాములు వెళ్లలేని ప్రాంతాలకు కూడా బస్సులు వెళ్తుండడంతో వాటి వైపే ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపారు. బస్సులే ట్రాములకు మొదటి దెబ్బ.
ఆ తర్వాత 1984లో కోల్కతాలో మెట్రో రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వ అధీనంలోని మెట్రో రైళ్లు వేగంతో పాటు అతి తక్కువ ధర కావడంతో ప్రయాణికులు వీటి పట్ల ఆకర్షితులయ్యారు. పేదవాడి రైళ్లుగా మెట్రో ఖ్యాతిగాంచడం, ఎక్కువ వేగం, త్వరగా గమ్యస్థానాలు చేరుకునేలా ఉండడంతో ప్రజలంతా వీటి వైపే మొగ్గు చూపారు. మెట్రో రైళ్ల విస్తరణ వేగంగా జరిగింది. 1969లో గరిష్టంగా 70.74 కిలోమీటర్ల మేర పరుగులు తీసిన ట్రామ్లు ఇప్పుడు 3 ప్రాంతాల్లో 19.4 కిలోమీటర్లకు మాత్రమే పరిమితమయ్యాయి. ఈ 3 ప్రాంతాల నుంచి కేవలం 3,000 మంది మాత్రమే ప్రయాణం చేస్తున్నారు. కాగా ప్రయాణికుల సంఖ్య తగ్గిపోతుండటంతో ట్రామ్లను పూర్తిగా నిలిపివేయాలని మమతా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం 3 ప్రాంతాల్లో ట్రాములు నడుస్తుండగా దీన్ని ఒక్క ప్రాంతానికి మాత్రమే పరిమితం చేస్తామని మమతా ప్రభుత్వం తెలియజేసింది. ఈ ఒక్క ప్రాంతంలో తిరిగే సర్వీసులను కూడా కొద్ది రోజుల్లోనే మూసివేస్తామని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. 2011లో మమత అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సర్వీసులను ఒక్కొక్కటిగా తగ్గించుకుంటూ వచ్చారు. పూర్తిగా నిలిపివేస్తామని చెప్పడంతో కోల్కతా ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. పూర్తిగా నిలిపివేయకుండా ఇప్పుడున్న 3 ప్రాంతాల్లో అయినా కంటిన్యూ చేయాలని కోరుతూ 2021, 2022లో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. ట్రాములను ఆధునీకరించేందుకు అవసరమైన సిఫార్సులు చేయాలని హైకోర్టు బెంగాల్ రవాణా శాఖను ఆదేశించింది. కానీ కోల్కతా పోలీసులు మాత్రం ట్రాములు అవసరం లేదని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఎలాంటి తీర్పునిస్తుందో చూడాలి. గత చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన ట్రాములు కొనసాగుతాయా, లేదంటే పర్మనెంట్గా మూతపడతాయా అన్నది త్వరలోనే తేలిపోతుంది. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.